మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. గృహజ్యోతి మహాలక్ష్మి స్కీమ్, ఇంటింట గృహజ్యోతి వెలుగులు, ప్రతి ఇంట ప్రగతి కాంతులు. మహాలక్ష్మితో మహిళకు ఆర్థిక శక్తి, ప్రజా పాలనలో తిరుగులేని నారీ శక్తి. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం అంటూ నేడు ఇంకో 2 పథకాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆ తర్వాత మహాలక్ష్మి ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో 500 రూపాయలకు నేడు 27వ తారీఖు రోజు అమలు చేస్తాం అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీలని ఈ రోజు నుంచి ప్రారంభించబోతుంది అంటూ వార్త. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం. కేసీఆర్ ఆయన పరివారం అన్నిట్లో దోపిడీకి తెగబడ్డారు. ఒక్కొక్కటి అన్నిటినీ బయటకు తీస్తాం సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో 100 ఏళ్ల విధ్వంసం అంటూ వార్త ఇక్కడ. నిజంగా తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లింది అంటూ వార్త ఇది. కేసీఆర్ ఆయన పరివారం ఇంట్లో దోపిడీకి తెగబడ్డారు. కేసీఆర్ ఆయన పరివారం అన్నిటిలో దోపిడీకి తెగబడ్డారు. ఒక్కొక్కటి అన్నిటిని బయటకు తీస్తాం రేవంత్ రెడ్డి. తండ్రి కొడుకు మామ అల్లుడు రాష్ట్రాన్ని దివాలా తీసిండ్రు. ఏడాదికి రూపాయలు 70,000 కోట్ల అప్పులకే కట్టాల్సిన పరిస్థితికి తెచ్చిండ్రు. దూలం లెక్క పెరిగిన హరీష్ కు దూడకు ఉన్న మెదడు కూడా లేదు. దూలం లెక్క పెరిగిన హరీష్ కు దూడకున్నంత మెదడు కూడా లేదు అంటూ వార్త ఇది. ప్రజా తీర్పు దెబ్బకు కేటీఆర్ అమెరికా పారిపోయిండు. ఇప్పుడొచ్చి ఏదేదో మాట్లాడుతుండు. కేసీఆర్ కు కిషన్ రెడ్డికి తేడా లేదు. బీఆర్ఎస్ స్క్రిప్ట్ నే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. 3 పార్టీల మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అని సవాల్. గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ అందిస్తామని ప్రకటన. మొత్తం మీద అయ్యా కొడుకు మామ అల్లుడు వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసిండ్రు. గత 9 సంవత్సరాల పాలన అంటే దాదాపు 10 సంవత్సరాలు ఫ్యామిలీ మొత్తం ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసింది. 70,000 కోట్ల అప్పు కట్టాల్సిన పరిస్థితికి తెచ్చిర్రు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి దూరం లెక్క పెరిగిండు హరీష్ రావు, కానీ దూడకున్న తెలివి లేదు అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. కేసీఆర్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ను మాత్రమే కిషన్ రెడ్డి చదువుతున్నాడు. బీఆర్ఎస్ బీజేపీ 2 ఒక్కటే అంటూ రేవంత్ రెడ్డి గారి. ఆ తర్వాత 3 మేనిఫెస్టోలు చర్చకు సిద్ధమా అని సవాలు విసిరిండు రేవంత్ రెడ్డి గారు. గ్రూప్ అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్, గ్రూప్ 1 అభ్యర్థులకు ఫ్రీగా కోచింగ్ ఇస్తామని ప్రకటించారు అంటూ వార్త ఇది. సింగరేణి కార్మికులకు ₹1 కోటి బీమాపై బ్యాంకులతో చేసుకున్న అగ్రిమెంట్ పేపర్లను చూపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ పొంగులేటి, సింగరేణి సీఎండి బలరాం అంటూ వార్త ఇక్కడ. రేషన్ కార్డులు ఇస్తాం, అసలైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రేషన్ కార్డులను ప్రాథమిక అర్హత పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్కీములకు అర్హుల గుర్తింపు నిరంతరం జరుగుతుందని, కొత్త రేషన్ కార్డులు జారీ చేసి మండల కార్యాలయాల్లో నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తాం. రేషన్ కార్డు నిబంధన లేకపోతే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో ఉండే కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటారు.
రాళ్లు రప్పలు హైవేలు ఇండ్లు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు ఇచ్చింది. రూపాయలు 22,000 కోట్ల ప్రజాధనం వృధా చేసింది. అట్లా కావద్దనే రేషన్ కార్డును ప్రాథమికంగా అర్హతగా పెట్టింది. అర్హులకు తప్పకుండా రేషన్ కార్డులు మంజూరు చేస్తాం అని సీఎం స్పష్టం చేశారు. గృహజ్యోతి 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ రూపాయలు 500 సిలిండర్ పథకాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నామని, దీనికి రమ్మని అందరినీ ఆహ్వానిస్తుంటే ఎందుకు ముఖం చాటేస్తారని ప్రతిపక్షాలను ఆయన ప్రశ్నించారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గతంలో రాళ్లు రప్పలకు హైవేలకు వీటికి మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టింది, ఎక్కువగా ప్రజాధనాన్ని వృధా చేసింది. అలా కాకుండా ఉండడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను తీసుకొస్తున్నాం. ప్రతి లబ్ధిదారునికి తెల్ల రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేసుకోవచ్చు. రేషన్ కార్డ్ ఆధారంగానే పథకాలు ఉంటాయన్నట్టు వెల్లడించారు. నేటి నుంచి 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా, దీనితో పాటు 500 రూపాయలకే సిలిండర్ అంటూ వార్త. సింగరేణి కార్మికులకు రూపాయలు 1 కోటి బీమా, బ్యాంకులతో సింగరేణి ఒప్పందం. యూనియన్ బ్యాంక్ ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్న వాళ్లకు వర్తింపు. హెచ్డిఎఫ్సిలోను అకౌంట్ ఉన్న వాళ్లకు రూపాయలు 40 లక్షలు అంటూ 4వ పేజీలోని వార్త ఇది. రూపాయలు 41,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు. 27 రాష్ట్రాలలో 554 అమృత్ స్టేషన్ల పనులకు వర్చువల్ గా ప్రధాని మోదీ శంకుస్థాపన. స్థానికత సంస్కృతిని చాటేలా పునరుద్ధరణ పనులు దేశ యువత స్వప్నమేనా సంకల్పం. జూన్లో 3వసారి తమ ప్రభుత్వమే వస్తుందని ధీమా అంటూ 7వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద రూపాయలు 40,000 కోట్లతో రైల్వే ప్రాజెక్టులు. 27 రాష్ట్రాలలో 554 అమృత్ స్టేషన్ల పనులకు వర్చువల్ గా ప్రధానమంత్రి మోదీ గారు శంకుస్థాపన చేసిర్రు. అందులో కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి, విభజన చట్టంలో హామీలు అమలు చేయాలి, బట్టి కొత్త రైల్వే లైన్లు వేయాలి, కేంద్రానికి పూర్తిగా సహకరిస్తామని వెల్లడి. కేంద్రంలో రాష్ట్ర సర్కారు కలిసి ముందుకు వెళ్తున్నది తమిళసై అంటూ 4వ పేజీలోని వార్త ఇది. బతికున్నారని రైతు బంధు పైసలు స్వాహా అంటూ 6వ పేజీలోని వార్త ఇది. దళిత బంధువులు డబ్బుల కోసం ఆందోళన. కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడికి హుజూరాబాద్ లబ్ధిదారుల యత్నం. గత ప్రభుత్వం సగం పైసలే ఇచ్చిందని ఆవేదన అంటూ 5వ పేజీలోని వార్త ఇది. మార్చి 31లోగా లేఅవుట్ల రెగ్యులరైజ్ 2020లో ఎల్ఆర్ఎస్ కు అప్లై చేసుకున్నోళ్లకు ప్రయోజనం. మొత్తం 25.44 లక్షల అప్లికేషన్లను క్లియర్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం అంటూ వార్త ఇది. 4వ పేజీలోని వార్త ఇది. జూన్ 9న గ్రూప్ 1 ఫ్రీ అంటూ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 563 పోస్టులకు ఇటీవలే నోటిఫికేషన్. కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ అంటూ 4వ పేజీలోని వార్త ఇది. నేడు గ్యారంటీలు అమలు ఇయాలటి నుంచే. 2 గ్యారంటీల అమలు ఇయాలటి నుంచే. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ కు 54.70 లక్షల మంది గుర్తింపు. రూపాయలు 500 గ్యాస్ కు 40 లక్షల మంది అర్హులు. సెక్రటరియట్ లో ప్రారంభించనున్న సీఎం డిప్యూటీ సీఎం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. నేటి నుంచే 200 యూనిట్లు 500 రూపాయలకే గ్యాస్ పథకం ప్రారంభం కాబోతుంది. రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అటెండ్ కానున్న 9.80 లక్షల మంది స్టూడెంట్స్ అంటూ 6వ పేజీలోని వార్త. రేపటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ అట. హెల్త్ సిటీ
టిమ్స్ నిమ్స్ లోన్లకు బ్రేక్ అంటూ వార్త ఇది. టెట్ ఇక ఏటా 2 సార్లు 6వ పేజీలోని వార్త ఇది. డ్రగ్స్ పార్టీ ఇచ్చి దొరికిపోయిండు 11వ పేజీలోని వార్త ఇది. మార్చి 28న ఉప ఎన్నిక పాలమూరు స్థానిక ఎమ్మెల్సీకి అంటూ 11వ పేజీలోని వార్త. నిన్న బాన్స్వాడ నియోజకవర్గం అంటే గత ఒక 20-25 సంవత్సరాల నుంచి టీడీపీకి కంచుకోటలాగా ఉండేది. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం తర్వాత ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత కంప్లీట్ గా బాన్స్వాడ టిఆర్ఎస్ పార్టీకి కంచుకోటలాగా ఉండే. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అల్లు పెరగని ఓటమి ఎరగని నేత. కానీ ఈ 2024లో తను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత కూడా స్టేట్ లో కాంగ్రెస్ రావడంతో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు గెలిచినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకుడుగా అంత పవర్ గా లేకున్నా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బాగా బలంగా ఉండేది. కానీ గత 60 రోజుల నుండి బీఆర్ఎస్ పార్టీలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. చిట్ట చివరికి బీఆర్ఎస్ పార్టీ కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మారబోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా చాప కింద నీరులా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ద్వితీయ శ్రేణి ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకుంటున్నారు. నిన్ననే ఇక్కడ ఉన్నటువంటి కొందరు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరికైనారు. ముందుగా వాళ్ళ కుమారులైనటువంటి సురేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చినటువంటి ఇమేజ్ ని చూద్దాం. ఆ తర్వాత రెండవ కుమారుడు అయినటువంటి భాస్కర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లీడర్లతో కలిసినటువంటి ఫోటోల్ని మనం చూద్దాం. ఆ తర్వాత నిన్న అదే వరుసగా అదే బాటలో తన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారితో కలిసినటువంటి ఇమేజెస్ మనం చూద్దాం ఒకసారి. ఇందులో లీడర్లు ఆ తర్వాత కౌన్సిలర్లు వరుసగా ఒక 4 నిన్న వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మొత్తం మీద బాన్స్వాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా ఖాళీ అవుతుంది అన్నట్టు సంకేతాలు 100% మనకు కనిపిస్తున్నాయి. కంప్లీట్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబం మాత్రమే ఇక్కడ మిగిలినట్టు. ఆ తర్వాత అక్కడ కేసీఆర్ కుటుంబం, ఆ తర్వాత అల్లుడు హరీష్ వీళ్ళే మిగిలే ఛాన్సెస్లు కనబడుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ బాన్స్వాడ పరిస్థితి కూడా ఇదే వరుసలో ఉన్నట్టు మనకు క్లియర్ గా ఇక్కడ అవుపిస్తుంది. ఓకే, మొత్తం మీద బాన్స్వాడ నియోజకవర్గం కాస్త బీఆర్ఎస్ కు కంచుకోటలాగా ఉన్నటువంటి బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు కంప్లీట్ గా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లిపోయింది అని కాంగ్రెస్ శ్రేణులు, ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి తీర్థం పుచ్చుకున్నటువంటి కౌన్సిలర్లు ఇదే మాట చెప్తున్నారు. అతి త్వరలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళబోతుంది అంటూ విశ్వసనీయ సమాచారం. నీటి కోసం బారులు, ప్లాస్టిక్ బిందెలతో పడిగాపులు అంటూ వార్త. నీటి కోసం రోడెక్కిన మహిళలు అంటూ ఇక్కడ వార్త. పేదరికానికి కొత్త కొలమానం, సంక్షేమ పథకాలకు తెల్ల కార్డులే ప్రామాణికం అంటూ వార్త ఇది. మళ్ళీ నిర్వచించాల్సిన
అవసరం ఉంది, లేకపోతే కోటీశ్వరులు దరఖాస్తు చేస్తారు సీఎం. మేనిఫెస్టోలో గ్యారంటీలపై అసెంబ్లీలో చర్చిద్దామా? బీఆర్ఎస్ బీజేపీకి ముఖ్యమంత్రి రేవంత్ సవాల్. కాళేశ్వరం ప్రాజెక్టుపై మరోసారి సీఎం అక్కస్సు. పంపు సెట్ల వల్లే సాగు పెరిగిందంటూ వితండవాదం. అప్పులు తెచ్చి ఆస్తులు సృష్టించలేదంటూ వ్యాఖ్య. జీతాల వల్లే రైతు బంధు లేట్ అవుతుందని వెల్లడి. సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రాజకీయ విమర్శలు అంటూ వార్త వేసింది. ఇక్కడ రైతు బంధు తేదీ మళ్ళీ మారింది. సాయానికి కొత్త డెడ్ లైన్ మార్చి 31. ఎడాపెడా తేదీలు మారుస్తున్న సీఎం అంటూ వార్త ఇది. నాడు ఫ్రీ అన్నారు, నేడు ఫీజులు అడిగారు అంటూ వార్త ఇది. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తాం, ప్రజలెవరు ఛార్జీలు చెల్లించొద్దు. ఉత్తమ్. అక్టోబర్లో 10వ తారీఖు 2020 వచ్చింది మా ప్రభుత్వమే, అప్పుడు ఎల్ఆర్ఎస్ ను మేం రద్దు చేస్తాం. మీడియాతో బట్టి విక్రమార్క సీతక్క. అక్టోబర్ 6వ తారీఖు. ఎల్ఆర్ కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ వార్త వేసింది. ఇక్కడ ఎల్ఆర్ పై కాంగ్రెస్ నాలుక మడత. విపక్షంలో ఒకలా, అధికారంలో మరొకలా. లేఅవుట్ రెగ్యులరైజేషన్ కమిటీకి మంగళం. ఛార్జీల మన్నింపును వేగవంతం చేయండి. మున్సిపల్ రిజిస్ట్రేషన్ల శాఖ సీఎం ఆదేశం. మార్చి 31 వరకు రుసుము చెల్లింపు గడువు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలపై ఎల్ఆర్ఎస్ తో కాసుల వేటలో సర్కారు. ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పావులు. రాష్ట్ర ప్రజలపై రూపాయలు 20,000 కోట్ల భారం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. సింగరేణి కార్మికులకు కోటి ప్రమాద బీమా అంటూ వార్త. ఖమ్మం నుంచే పోటీ చేస్తా, నేనేం తప్పు చేసినా ఇంకెన్ని రోజులు ఆగాలి. కాంగ్రెస్ పార్టీలో బీసీలంటే ఓట్లేసే మిషన్లేనా? కొత్త వాళ్లకు సీట్లిస్తామంటే మేమెటు పోవాలి? పిసిసి మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు ఫైర్ అంటూ 10వ పేజీలోని వార్త ఇది. జూన్ 9న గ్రూప్ 1 ఫిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్పీఎస్సీ. ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహణ అంటూ 11వ పేజీలోని వార్త. టీచర్ పోస్టులు మరో 5,973 భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్. 11,062 పోస్టులకు మెగా డిఎస్సి. 2-3 రోజుల్లో నోటిఫికేషన్. 11వ పేజీలోని వార్త ఇది. ఏటా 2 సార్లు టెట్. జూన్ డిసెంబర్లో పరీక్ష నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అంటూ 11వ పేజీలోని వార్త ఇది. మల్టీజోన్ ఐజీగా రంగనాథ్. మరో 3 ఐపీఎస్ బదిలీలు అంటూ వార్త. స్టార్ హోటల్లో కొకైన్ పార్టీ అంటూ 7వ పేజీలోని వార్త. మొత్తం మీద నమస్తే తెలంగాణకు వార్తలు కరువైనట్టే అని చెప్పుకోవాలి. వరుసగా 4-5 రోజుల నుంచి ఎలాంటి వార్తలు నమస్తే తెలంగాణ పత్రికకు దొరకట్లేదు. అరాకొర అడ్డదిడ్డంగా ఏదో ఒకటి వేసి నామమాత్రానికి వార్తాపత్రికని ప్రజల్లో రుద్దుదామని చూస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం పూర్తిగా నమస్తే తెలంగాణ పత్రికని గమనిస్తున్నది అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి మాటలు. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు